నమస్కారం. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటే యుగానికి ఆది అని అర్థం. మన భారతీయులందరికీ ఉగాది పండుగ అతిపెద్ద పండుగ. ఉగాది పండుగ రోజు షడ్రుచులతో కూడిన పచ్చడిని సేవించడంతో పాటు పంచాంగ శ్రవణం కూడా మనం వింటూ ఉంటాము. అలాగే తమ వ్యక్తిగత రాశి ఫలాలను కూడా మనం తెలుసుకుంటూ ఉంటాము. మరి రాశి ఫలాలకు సంబంధించిన అనేక విషయాలను మనకు తెలియజేయడానికి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు వేలూరి రవికిరణ్ శర్మ గారు. మరి వారిని అడిగి ఉగాది విశిష్టతను గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో కన్యా రాశి వారి యొక్క ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉంది? కన్యా రాశ్యాధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా 5 ఆదాయము 5 ఖర్చు, ఓకే, 5 రాజ్యభుజము 2 అవమానము అనేది వస్తుంది అన్నమాట కన్యారాశి. ఈ కన్యారాశ్యాధిపతి బుధుడు అయినప్పటికీ కూడా వీళ్ళకి రాహు కేతువులు ఇబ్బందులుగా ఉన్నారు. రాహు సప్తమంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. అలాగే ద్వితీయంలో కేతువు ఉన్నాడు. ఈ రాహు కేతువులు సమస్యల వల్ల జన్మంలో కేతువు, సప్తమంలో రాహు ఉండడం వల్ల ఇబ్బందులు అనేవి చవిచూడాల్సి వస్తుంది. మొత్తం మీద చూసినట్టయితే చేయి వృత్తి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి ఎందుకు కొంచెం జాగ్రత్త అనేది వహించాలి. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి కన్యారాశికి. అందువల్ల వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారంలో కొంచెం జాగ్రత్తలు వహించడం మంచిది. అనుకున్నటువంటి లాభాలు ఆర్జించలేకపోవచ్చు. అట్లాగే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయం కూడా ఒక పంట అనుకూలంగా ఉంది, రెండో పంట ప్రతికూలంగానే ఉంది. కొంచెం రెండవ పంట సమయంలో ఏమైనా అకాల వర్షాలు రావడం వల్ల పంటలు నష్టం ఇట్లాంటివన్నీ చూడవలసి వస్తూ ఉంటుంది. కొంచెం జాగ్రత్తలు వహించడం మంచిది. ఇంకా చెప్పాలి అనుకుంటే విద్యా పరంగా చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో కన్యారాశ్యాధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇబ్బందులు చూడవలసి వస్తుంది. ఆ బుధుడు వల్ల కొంచెం ఉద్యోగం చేసుకునేవారు కానీ, విద్య చదువుకునేవారు కానీ అనుకున్నటువంటి విద్య సరిగ్గా చదువు జ్ఞాపశక్తి లేకపోవడం వల్ల అది మర్చిపోవడం అట్లాంటివి జరగడం. అట్లాగే ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోవటము, ఒక 4 ఇంటర్వ్యూలకు వెళ్తే ఒక దాంట్లో ఏమైనా కొంచెం రాణింపు అనేది ఉంటుంది. అంతే తప్ప ఖచ్చితమైన అనుకూలత అనేది అయితే కొంచెం తక్కువగానే ఉంది ఈ రాశికి, కన్యారాశికి. అవడానికి ఆదాయం 5, వ్యయం 5 అంటే వచ్చినట్టుగా సమానంగా వెళ్ళిపోతుంది. రాజపూజం 5, అవమానం 2, గౌరవం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఏం చేయాలనుకున్నా సరే ఆలోచించి చేస్తారు. దాన ధర్మాలు చేయడము, ఇట్లాంటివన్నీ చేయడము, దైవారాధన చేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే రాశి అనుకూలత, దైవ బలం ఉండడం వల్ల అనుకున్నవన్నీ జరగడము. కొన్ని ఎప్పుడైతే ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారో వాళ్ళు అనుకున్న అనుకూలతలన్నీ కూడా కొంచెం ముందుకు వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అనుకుంటే ఉద్యోగం కూడా అనుకున్నటువంటి ఉద్యోగాలు రావు. ఏదైనా ఒకదాన్ని ట్రై చేస్తే కూడా రావడం అన్నట్టుగా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఉద్యోగ అనుకూలత తక్కువగా ఉంది. అట్లాగే రియల్ ఎస్టేట్ చేసేవారు కూడా కన్యారాశి బుధుడు అవడం వల్ల వీళ్ళు జాగ్రత్తలు వహించి ఆలోచించి నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే దేని మీద పడితే దాని మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఆ సైటు యొక్క వాల్యూ ఉండొచ్చు. అందువల్ల జాగ్రత్త వహించి పెట్టుబడులు పెట్టుకున్నట్టయితే రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంచెం అనుకూలత అనేది ఉంది బుధుడు. ఎందుకంటే బుధుడు వ్యాపారానికి అధిపతి, రాశి అధిపతి ఆయన అవడం వల్ల ఎప్పుడైనా తన సొంత ఇంటిని వాళ్ళు నాశనం చేసుకోరు. అందువల్ల వ్యాపారం చేసే వాళ్ళు ఎవరున్నా సరే వ్యాపారానికి బుధుడు అనుకునే పచ్చ ఉంగరం పెడుతూ ఉంటారు. బుధుడు అధిపతి కన్యారాశి వారు పచ్చ ఉంగరం పెట్టుకుంటే వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నా వ్యాపార అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇంకా చెప్పాలనుకుంటే సినీ పరిశ్రమలో కూడా జాగ్రత్తగా వహించడం కొంచెం మంచిది. ఎందుకంటే అనుకున్న విజయాలు లేకపోవడం, ఇబ్బందులు చవిచూడటం ఇట్లాంటివి కొన్ని ఉంటూ ఉంటాయి. ఇంకా చెప్పాలనుకుంటే కన్యారాశి అధిపతి బుధుడు అయినప్పటికీ కూడా కొన్ని నక్షత్రాలు పవర్ఫుల్ నక్షత్రాలు ఉన్నాయి ఇందులో, ఈ రాశిలో. చిత్త నక్షత్రం పవర్ఫుల్ నక్షత్రం. వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవడం, వాళ్ళకి అనుకూలతలు ఉంటాయి. కొన్ని నక్షత్రాలు కూడా రాశిపరంగా చూసుకున్నట్టే కొన్ని అనుకూలతలు ఉంటూ ఉంటాయి. వాళ్ళ చిత్తా నక్షత్రం వారికి బాగుంటుంది మొత్తం ఇది రాశిలో. ఇంకా చెప్పాలి అనుకుంటే రాశి అధిపతి బుధుడు అవ్వడం వల్ల ఖచ్చితంగా ఈ రాజకీయ పరంగా ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళకి కొన్ని అనుకూలతలు, అదే వాగ్దానాలు అవి చేయడం. ఎందుకంటే రాజకీయ నాయకులు ముందుగా ఏమిటంటే ఏదైనా సరే వాగ్దానం చేస్తూ ఉంటారు. ఆ వాగ్దానాలు నిలబెట్టుకోవడం అది చేస్తే ఖచ్చితంగా వీళ్ళు జయం అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాజకీయ పరంగా ముందుకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే వీళ్ళకి అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. మంగళవారము
నియమాలు చేయటము, రాహుకేతువులు జపాలు చేసుకోవడం ద్వారా ఈ రాహుకేతువులు ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఇక రాహుకి మినుములు, కేతువుకు ఉలవలు దానం ఇవ్వటము, ఇవి చేయడం ద్వారా ఈ యొక్క రాశికి అనుకూలతలు అనేవి వస్తాయన్నమాట. ఈ క్రోధినామ సంవత్సరంలో కన్య రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.